ఆయన నమ్మదగినవాడు. గనుక మనం ఎంత నమ్మదగిన వారమైనా కూడా మన పట్ల ఆయన ప్రేమని, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. వాక్యానికి 8 పర్యాయ పదాలు మనకు దొరుకుతాయి ప్రతి పద్యంలో. ఈ 12వ పద్యంలో కూడా వాక్యానికి చాలా చూడండి ఎంత అలా చెప్తున్నాడో భగవంతుడు. నీ వాక్యం ప్రభువా ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములు ఉండును. నువ్వు భూమిని స్థాపించావు, అది స్థిరంగా ఉంది అన్నాడు. మూడవది, సమస్తమును నీకు సేవ చేయుచున్నది. కావున నేను నిర్ణయం చెప్పిన అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. ఒక విధంగా చెప్పాలంటే ఆకాశములు దేవుని మహింపరుస్తున్నాయి, అంతరిక్షములు ఆయన చేసినటువంటి పనిని ప్రచురపరుస్తున్నాయి. అయితే 91వ వచనంలో మనం చూసాం, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. మనం ఆలోచన చేయాలి, నీవు ఆలోచన చేయాలి. రాత్రి దైవజనుడు వాక్యం చెప్తూ, మీరు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరలేవు. అనగా నూతన మనస్సు, నువ్వు నూతనంగా మారాలి. మనం మన జీవితాల్లో నీ అంతటి నీవే స్వపరీక్ష చేసుకోవాలి, నా అంతటి నేనే స్వపరీక్ష చేసుకోవాలి. మనం నిలకడగా ఉన్నావా లేదా, స్థిరంగా ఉన్నావా లేదా? నిన్న మారు మనసు ఈరోజు ఉందా? నిన్న నూతన మనసు ఈరోజు ఉందా? మరలా ఈరోజు మరలా ఇంకొక నూతన మనసు కావాలా? నిన్న కమిట్మెంట్, నిన్న మాట మీద ఈరోజు నిలబడుతున్నామా? సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చెప్పున అవి నేటికిని స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి ఇందును. వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యం నన్ను బ్రతికించింది. నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రీతి వాక్యం చెప్పింది, మనం మీకు తెలిసే తెలీదు. ఆ వాక్యం చెప్తూ అప్పటికి గేట్ ఎగ్జామ్ రాసింది. తాను అనుకున్న ఫలితం రాలేదు, చాలా బాధలో ఉంది. యాదృచ్ఛికంగా, నాకు తెలియదు అప్పుడు రిజల్ట్ వస్తుందని, దేవుని ప్రణాళికను బట్టి అమ్మ వాక్యం చెప్పు అన్నాను. ఆ రోజున ఆమె ఆ వాక్యం చెప్పింది. ఏ వాక్యం? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యం నాకు వరం అని ఆ వాక్య భాగం అనమాట. ఆ రోజున ఆటోమేటిక్గా అదే కీర్తన చెప్తూ ఉంటాం కదా. ఆమెకి ఇవ్వబడిన భాగం ఆ రోజున ఆ వాక్యము చదువుతూ ధ్యానం చేస్తూ నేను చాలా నెమ్మది పొందాను. ఒకవేళ
అదే వాక్యం కనుక నేను ధ్యానించకపోయి ఉంటే వేరే రకంగా ఉండేది అని ఆమె ఆ వాక్యంలో సాక్ష్యం చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల, నీ వాక్యం నాకు ఆరోగ్యము నియ్యని ఎడల, నీ వాక్యం నా బాధల్లో నాకు నెమ్మది నియ్యని ఎడల, నా శ్రమయందు నేను నశించిపోయేవాడిని. ఒకవేళ నువ్వు నన్ను ఆదరించకపోతే, నువ్వు నన్ను పట్టించుకోకపోతే, నువ్వు కలుగు చేసుకోకపోతే, నువ్వు నా పక్షాన్ని యుద్ధం చేయకపోతే నేను నశించిపోయేవాడిని. నీ ధర్మశాస్త్రము అనగా నీ వాక్యం నాకు సంతోషం ఇయ్యని ఎడల, నా శ్రమయందు నేను నశించిపోయేవాడిని. ప్రభువా, నీ ఉపదేశముల వలన అనగా నీ వాక్యం వలన నన్ను బ్రతికించావు. నేను ఎన్నడూ నిన్ను మరువను ప్రభువా. పైన నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. నువ్వు మాటిచ్చి తప్పేవాడు కాదు ప్రభువా. స్థిరంగా ఉంటుంది వాక్యం అనగా దేవుడు నిలకడైన వాడు. మనలా ఈరోజు ఒక మాట రేపు ఒక మాట ఉండేది కాదు. ఒక్కసారి మనసు నిత్య నిబంధన, స్థిరమైన నిబంధన. ఆయన మనతో నిబంధన చేసుకుంటే, ఆయన మాటిస్తే ఆయన స్థిరంగా ఉంటుంది. ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంటుంది ఆ వాక్యం. నీ విశ్వాసత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉంది. అందుకే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. ఎంత ఫాస్ట్తో తిరుగుతుందో, సూర్యుని చుట్టూ తిరిగి వస్తూ ఉంది సంవత్సరానికి ఒకసారి. కానీ ఎలా కనబడుతుంది? స్థిరంగా ఉంది అదే కక్షలో. ఒకవేళ భూమి స్థిరంగా లేకపోతే ఏమవుతుంది? భూకంపాలు వస్తాయి, అగ్ని పర్వతాలు బదులవుతాయి, అగ్ని వస్తుంది బయటికి. ఇవన్నీ కూడా సృష్టి అంతా ఆయనకి సేవ చేస్తుందట. అయితే నీ పరిస్థితి నా పరిస్థితి గురించే భగవంతుడు మాట్లాడేది. నీ ఉపదేశం వలన, నీ వాక్యం వలన బ్రతికించావు. ఒకవేళ నీ వాక్యం నాకు సంతోషం ఇయ్యని ఎడల నశించిపోయేవాడిని. అందుకే 94వ వచనంలో నీ ఉపదేశములను నేను వెతుకుతూ ఉన్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించము. ఏముందమ్మా ఇక్కడ? నీ ఉపదేశములను నేను వెదక్కుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షించము. నేను బయటోని కాదు ప్రభువా, నేను నీ సొంత కుమారుణ్ణి, నేను నీ సొంత కుమారుణ్ణి, నన్ను రక్షించుము. నేను నీ వాడినే అని నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? తను ఎందరు అంగీకరించితురో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ కూడా ఆయన తన కుమారులు కుమార్తెలోగుటకు అధికారం అనుగ్రహించాడు. మనం ఏం చేయలే. నాయనా, నేను పాపిని అని సన్నిధిలో ఒప్పుకున్నాం, మన తప్పిదాలు ఒప్పుకున్నాం, కన్నీరు కార్చాం. తండ్రి, నీ వాక్యం నాలో సమృద్ధిగా నివసించాలి, నువ్వు నా రక్షకుడిగా ఉండాలి, నన్ను గైడ్ చేయాలి, నా బాధల్లో నన్ను తప్పించాలి, పాపం అంటకుండా పరిశుద్ధుడిగా ఉండాలి, నీ కుమారునిగా కుమార్తెగా ఎల్లప్పుడూ ఈ విశ్వాసం అలాగుండవలసి తరతరాలు ఉండాలి. నిన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు, నీలా బ్రతకాలి,
నీలా మారానని బాహ్యమైన నిదర్శన బాప్తిసం పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని రావాలి. ఆ వరాన్ని పట్టుకొని ఆయన చేతుల్లో మనం వెళ్ళాలి. ఆయన చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఆయన చెప్పినట్టు వినాలి. ఆయన గైడెన్స్లోకి రావాలి. అప్పుడు నేను కూడా నీ వాడనే ప్రభు అని చెప్పగలను. నేను యేసులా ఉంటున్నాను, నేను యేసుక్రీస్తు వారిని, నేను దేవుని పిల్లల్ని మనం చెప్పగలగాలి. నీ వాక్యమును నేను వెదకుచున్నాను, నేను కూడా కాదు, నేను నీ వాడనే, నన్ను రక్షించము. ఆయన మన సొంత రక్షకుడిగా ఉండాలి. అది దీని అర్థం. నా దేవుడు నా రక్షకుడు. భక్తుడు పాట పాడతాడు. ఏమని? భక్తుడు పాట పాడుతున్నాడు, యెహోవా నా కేడము. 18వ కీర్తన చదువుదాం ఒకసారి. 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. అమోఘమైనటువంటి ఆదరణ కలిగించే మాట. నీ ఉపదేశములను నేను వెతుకుచున్నాను. నీ వాక్యాన్ని నేను వెతుకుతూ ఉంటాను ప్రభువా, నిన్ను వెతుకుతూ ఉంటాను. నేను నీ వాడనే, నన్ను రక్షించి ప్రభువా. నన్ను సంహరింపవలెనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. నాకు బాధలు ఉన్నాయండి. శత్రువు నా కొరకు పొంచి ఉన్నాడు. నా యొక్క క్షేమం నేను నవ్వడం వాడికి ఇష్టం లేదు. నేను సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. నేను ఆనందంగా, నా కుటుంబం సంతోషంగా ఉండడం శత్రువుకి ఇష్టం ఉండదు. మనం పరిశుద్ధంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు. కుటుంబంలో చక్కగా నలుగురు మాట్లాడుకుంటే వాడికి సంతోషం ఉండదు. ఎప్పుడు భార్యాభర్తలు గొడవ పడుతుంటే వాడు సంతోషపడతాడు. భార్యాభర్తలు సంతోషపడితే వాడికి ఆనందం. కుటుంబాలు పాడైపోతుంటే వాడికి ఆనందం. అప్పులు పాలైపోతుంటే వాడికి ఆనందం. అనారోగ్యం పాలైపోయి కృషించిపోతూ ఉంటే వాడికి సంతోషం. అయితే నేను నీ శాసనములను అనగా నీ వాక్యమును తలపోయిచున్నాను. నేను నీ వాక్యమును తలంచుకుంటున్నాను ప్రభువా, నీ వాక్యమును తలంచుకుంటూ ఉన్నాను. 40వ కీర్తనలో భక్తుడు అంటాడు, నేను శ్రమల పాలై దీనున్నైపోయాను. 17వ వచనం. ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవ ఆలస్యం చేయకము. అవును, శత్రువు చుట్టుముట్టాడు, అనారోగ్యం పీడిస్తుంది, ఆయాసంగా ఉంది. అయితే ఈరోజున భగవంతుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను సంహరించాలని భక్తిహీనులు సాతాను నా కొరకు పొంచి ఉన్నాడు. అయితే నేను నీ వాక్యమును తలపోయిచున్నాను. మన జీవితాల్లో నీ వాక్యమే ప్రభువా నన్ను బ్రతికించేది. నీవే తండ్రి.
మనం రోజు నిత్యము ఆయన వాక్యాన్ని తలపోయిచ్చు ఉండాలి. తలపోయిచ్చు అనగా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన్ని గురించి మనం తలపోయిచ్చు ఉండాలి. ఆయన దగ్గరికి మనం వస్తే మన దగ్గరికి ఆయన వస్తాడు. మనం ఆయన వాక్యాన్ని తలపోస్తూ ఉంటే ఆయన నేను శ్రమల పాలే దీనున్నయ్యాను 40వ కీర్తన 17వ వచనంలో ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ప్రభువు తలంచుకోవడం అంటే ఎవరు తలంచుకుంటారు? నీకు ఎవరైతే బాగా ఇష్టమో, ఒక్కొక్కసారి పరమారింది అంటాం, లేదా పులమారింది. అప్పుడు ఏమంటాం? రే, ఎవరో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఎవరో తలంచుకుంటున్నారు. అప్పుడు వెంటనే ఏమంటాడు? మా అమ్మ తలంచుకుంటుందేమో నన్ను, మా నాన్న తలంచుకుంటున్నాడేమో, నా భార్య తలంచుకుంటుందేమో, నా భర్త తలంచుకుంటున్నాడేమో నన్ను అనుకుంటారు. అనగా మనకి భరోసా ఎప్పుడు వస్తుంది తెలుసా? నన్ను ఆయన మర్చిపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మేము రాత్రి కుక్కట్పల్లి ఆ యొక్క సమయాన్ని కుక్కట్పల్లికి వచ్చాం. నా పక్కనే ఎవరు 2 తల్లులు కూర్చున్నారు. అయితే వాడు స్పీడ్గా వెళ్తున్నాడు. ముందరేమో ఒక లారీ యూటర్న్ తీసుకుంటుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అండి. ఆ లారీ డ్రైవర్ చూడలేదు ఆటోని, కానీ వాడు ముందర నుంచి కట్ చేస్తున్నాడు. అప్పుడు సుధా గట్టిగా తిట్టింది వాడిని. హే దేక్కే చలావ్, క్యా అర్జెంట్ హై ఆప్కో అంటుంది. అంటే దాని అర్థం నేను వెంటనే సమాధానం చెప్పాను, అమ్మా, దేవుడు మనల్ని తలంచుకుంటాడు. మనం ఆయన చేతిలో చెక్కబడినవారు నిత్యము తలంచుకుంటాడు. మన పరిస్థితులు ఆయనకు తెలుసా? నువ్వేం చింతపడుకో అన్నాను. దాని అర్థం ఏంటంటే, మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఆయనే ఆ అడ్డుపుల్లు వేస్తాడు. ఆయన గడ్డి పరికేస్తాడంటారే, ఆయన గడ్డి పరికేస్తే మనం కాపాడబడతాం. హే ఆగు అలా డ్రైవర్కి చెప్పాలి వాడు, భగవంతుడు ఆ డ్రైవరుకి మనల్ని గమనించాలి. వాడు గమనించేటట్టు చేస్తాడు భగవంతుడు. ఆయుష్ ఇస్తే, ఆయుష్ ఇవ్వలేదనుకోండి, వాడు మనల్ని గమనించినా కూడా బ్రేక్ పడదు. అది లెక్క. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు. నాకు సహాయం నీవే నా రక్షణకర్తవు. నా దేవా, నాకు సహాయం చేయడానికి ఆలస్యం రాకపోతే. మీరు చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వాడు బ్రేక్ వేయకపోతే, మేము లెఫ్ట్లో ఉన్నాం, డ్రైవర్ రైట్లో ఉంటాడు. ఒక్క సెకండ్లో అంటే ఏదైనా జరగవచ్చు. కానీ భగవంతుడు మనల్ని తలంచుకోవాలి. అది నీ బాధలో ఆయనే తలంచుకోవాలి. నేను భక్తుడు అదే చెప్తున్నాడు. నాయనా, నేను నిన్ను తలంచుకుంటున్నాను, నువ్వు నన్ను తలంచుకో. నేను నీ వాక్యమును తలపోయిచున్నాను, నేను నీ వాక్యమును తలపోయిచున్నాను తండ్రి. నేను నీ వాడనే. నాయన, నన్ను చంపాలని దుష్టుడు పక్కనే ఉంటాడండి. ప్రతి అవకాశాన్ని వాడు వాడుకుంటాడు. మొట్టమొదట పరిశుద్ధతలో నుంచి చంపేయాలి. వాడు పరిశుద్ధత నుంచి బయటపడేయాలి. వాడికి ఇష్టం అది. మనం కెక్కను కూడి వైపు మరలా వెళ్ళడం వాడికి ఇష్టం. మనం ఆయాసపడడం వాడికి ఇష్టం. నరకానికి వెళ్ళడం వాడికి ఇష్టం.
వాడి కబంధ హస్తాల నుంచి బయటికి రావాలి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన వాక్యాన్ని తలపోయిచి ఉండాలి. ఆయన చేతుల్లోకి రావాలి. మనం ఆయన చెప్పు చేతుల్లోకి రావాలి. ఆయన చేతిలో చక్కని శిలగా ఇమడాలి. నన్ను చెక్కుము తండ్రి. నిన్న కేజీ అనుకుంటున్నా ఒక స్టేటస్ పెట్టుకుంది, నీ చేతిలో రొట్టెను నేను, నన్ను విరువుము అంటది. నీవే నన్ను చెక్కాలి, నీ రూపం రావాలి, నీ సారూప్యత రావాలి, నీలా మార్చుము, దేవునిలా మార్చుము. మనం ఆయన్ని తలపోస్తే మనల్ని ఆయన తలంచుకుంటాడు. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించినాను. నీ ధర్మశాస్త్రం అపరిమితమైనది. అన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంటుంది. నీ వాక్యానికి ఫుల్ స్టాప్ ఉండదు. పైన స్టార్ట్ చేయడమే యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అంటాడు. చివరగా 96వ వచనం క్లోజ్ చేస్తూ, సకల సంపూర్ణతకు పరిమితి కలదు. ఈ విశ్వంలో అన్నిటికీ పరిమితి ఉంది, కానీ ఆయన వాక్యం అపరిమితమైనది. ఫుల్ స్టాప్ లేదు. అది నిత్యము నిలకడగా ఉంటుంది. ఆకాశమందు నిలకడగా ఉండనది. అందుకే బైబిల్ పండితులు ఎవరు ఉంటారండి, ఇతనికి అన్నీ తెలుసు. బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్నీ తెలుసు ఇతనికి అని అనడానికి ఎవరు ఉండరు ఇక్కడ లోకంలో. అభిషేకం ఉండొచ్చు, కొంచెం చక్కగా వివరిస్తూ ఉండొచ్చు, పెద్ద చర్చ ఉండొచ్చు, ఎక్కువ మంది వెళ్ళొచ్చు, అంతే తేడా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాలన అపరిమితమైన ఆ వాక్యం మీద నేను తలపోయాలి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన తలంచుకుంటాను. నేను ప్రభువు తలంచుకునే అంత భక్తి మన జీవితాల్లో ఉండాలి. ఆయన తలంచుకోవడం అంటే మాట్లాడుకున్నావమ్మా, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడం దాని అర్థం. మామూలుగా దేవుడు చెప్తాడు, నా హస్తం కొరచేం కాలేదు బాబు, నా చెవులు విననారక వినున్నట్లు మందం కాలేదు. ఇంకొక విధంగా చెప్తే నేనేమైనా శేషం పోసుకున్నానా చెవుల్లో నాకు వినబడకుండా అంటాం మనం. భగవంతుడు అదే మాట ఉపయోగిస్తాడు, నా చెవులే మందం కాలేదు, నా చెవులే శేషం పోసుకున్నాను అనుకుంటున్నావా? ప్రతిదానికి నిరుత్సాహపడిపోతూ ఉంటావు, నిలకడ ఉండదు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నిలువెచ్చని స్థితి ఉండకూడదు. నా మీద విశ్వాసం ఉంచు అన్నాడు భగవంతుడు. ఈ యొక్క ఉదయకాలన నీ ఒక్కడికే ఈ వాక్యం అండి. నీకు ఎలా అర్థమైందో నాకు తెలీదు, నా మట్టికి నాకైతే 89వ వచనం, లామేద్, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, స్థిరంగా ఉన్నది, నమ్మకంగా ఉన్నది. నీ విశ్వాసత తరతరములు ఉంటుంది, స్థిరంగా ఉంది. మాటిచ్చి తప్పే దేవుడు కాదు. నువ్వు భూమిని స్థాపించావు, అది స్థిరంగా ఉంది. ఇవన్నీ సమస్త సృష్టి నీకు సేవ చేస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అన్నీ ఆయన సృజించిన వస్తువులన్నీ ఆయనకి లోబడుతూ ఉన్నాయి. ఆయన మాట చెప్పున, ఒకవేళ ఆయన మాట చెప్పిన తిరగట్లేదు అనుకోండి, ఈరోజు శుభ్రంగా గురకపట్టి నువ్వు నేను పడుకునే వాళ్ళం కాదు.
నశించిపోయేవారు. ఈ భూమి ఒకసారి విమానం ఎక్కితే ఆ విమానం స్థిరంగా కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి టర్బులెన్స్ వస్తుంది. టర్బులెన్స్ అంటే మేఘం వచ్చి కొడుతుంది. మేఘం వచ్చి కొట్టిందంటే ఆ టర్బులెన్స్లో దడ 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 దడమంటుంది, ఊగిపోతుంది విమానం. మన జీవితాల్లో కూడా మనం స్థిరంగా ఉండాలంటే నువ్వు అపవాదిని ఎదిరించాలంటే, శాతాన్ అంధకార దురాత్మ శక్తులను నువ్వు నిలబడాలంటే నువ్వు చేయవలసింది దేవునికి లోబడాలి. సమస్త సృష్టి దేవునికి లోబడుతున్నాయి. నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆయనకి మనం లోబడుతున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? నిన్నున్న విశ్వాసం ఈరోజు ఉందా? నిన్నున్న మారు మనసు ఈరోజు ఉందా? నిన్న ఉన్న భక్తి ఈరోజు ఉందా? ఒకే స్థిరత్వంలో ఉన్నావా? మనుషులు బట్టి మారిపోతున్నావా? భగవంతుడు చెప్పే మాట ఇది నాది కాదు. నువ్వు స్థిరంగా ఉండాలి. మాట, నేను పరిశుద్ధుడిని గనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ఏం చెప్తాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఈవేళ దేవుని చిత్తమైతే కంప్లీట్ చేద్దాం. ఏమనుంది అక్కడ? తుదకు 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి స్థిరంగా ఉండండి. ఆయన మహాశక్తిని నువ్వు ఆశ్రయించాలి. ఆయన శక్తిని బట్టి, ఆయన శక్తి నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. అపోస్తలుల బోధ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల బోధ అంటే ఏమిటి అంటే ప్రశ్న. దానికి చాలామంది ఆన్సర్స్ రాసి పంపించారు నాకు. అపోస్తలుల బోధ అంటే ఏముంది? సింపుల్. ఆయన అపోస్తలులకు ఏం బోధించాడు అదే మనల్ని చేయమంటాడు. ఆయన శిష్యులను పిలుస్తాడు. ఆయన బోధ, అపోస్తలుల బోధ, ఆయనకి భగవంతుడు అపోస్తలులకు ఏం బోధించాడో అదే బోధ ప్రకారం మనం జీవించాలి. ఇది ఒక మాటలో చెప్పేటటువంటిది కాదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి వచనాల్లో చక్కగా ఇది ఒక మర్మం. ఆ మర్మం పూర్వకాలం ముందు ఉన్న మర్మం అపోస్తలులకు బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ మర్మం, మీరు నా శరీరమును తినవలసిందే, నా రక్తమును త్రాగవలసిందే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందాను అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇలాగన ఒక్కొక్క ఆజ్ఞ అది అపోస్తలుల బోధ అవుతుంది. అనేకం ఉన్నాయి. కన్క్లూడ్ చేయడానికి అపోస్తలుల బోధ ఆయన ఒక మాటలో చెప్పడానికి లేదు. ఆయన వాక్యం అపోస్తలుల బోధ అనగా ఆయన వాక్యము, ఆయన వాక్యంలో ఆయన వాక్యాన్ని లోకానికి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అంటూ మొదలు పెడతాడు. ఆయన శిష్యులకు ఏమి నేర్పించాడో అది మనకు శిష్యులు చెప్తూ ఉన్నారు. ఇది అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధలో అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణే. ఎలా నువ్వు రక్షించబడతావు, రక్షించబడిన వ్యక్తి ఏ విధంగా జీవించాలి, క్రమమైన జీవితం ఎలా ఉండాలి, సంఘంలో ఎలా కూర్చోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎలా భక్తి జీవితాన్ని గడపాలి, ఎలా మాట్లాడాలి మనం చూస్తూ ఉన్నాం. భార్యకి, భర్తకు, తండ్రికి, తల్లిదండ్రులకు, కుమారులకు, దాసులకు, యజమానులకు, అందరికీ ఇది ఆజ్ఞ. అపోస్తలుల బోధ అనగా ఆయన వాక్యం, ఆయన నేర్పించినటువంటిది, ఆయన చెప్పింది. ఆయన వాక్యంలో నుంచి రావాలి. మీకు ఏ రిఫరెన్స్ ఉన్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి తప్ప వేరేది కాదు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పేవారు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అందుకే మీరు
అపోస్తుల బోధ యందు స్థిరంగా ఉండాలి. మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి, మీ భక్తి స్థిరంగా ఉండాలి, మీ విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఒకే క్రమమైన జీవితం. అందుకే నా అడ్వైజ్ ఏంటంటే, అన్ని చర్చలకు వెళ్ళడం మంచిదే, కానీ రకరకాల డాక్టర్నిస్తూ వస్తారు. నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకే ప్రేరేపణ ఇచ్చాడో, వాక్యం ఏం చెప్తుందో బేరేజ్ వేసుకోవాలి. ఆ సంఘం అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టు వాక్యం అలా ఉందా లేదని పరిశీలన చేయాలి. ఎవరు ఏ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని పక్కన ఏం చేయాలి? స్థిరమైనటువంటిది ఒకటి ఉంది, అది మనకి బైబిల్. ఏమంటారు తెలుసమ్మా? ఏది రిఫరెన్స్ చేయాలన్నా మీకు డ్రాయింగ్ అనేది బైబిల్ అంటాడు. దాన్ని రెఫరెన్స్గా వాడవలసిందే, తూచ తప్పకుండా వాడవలసిందే. నువ్వు ఎడం వైపుని, నేను అదే చెప్తాను, ఎడం వైపుని నీ వాక్యం రాసుకో. నీకు భగవంతుడు ఇచ్చిన వాక్యాన్ని, ఆ రోజు విన్న వాక్యం ఓ పక్కన రాసుకో. నీ పరిస్థితి ఏంటి? ఈరోజు కూడా అదే చెప్తున్నాడు భగవంతుడు. ఆకాశం, వాక్యం ఆకాశం ముందు స్థిరంగా ఉంది, ఆయన విశ్వాసత స్థిరంగా ఉంది, తరతరంలో ఉంటుంది. నువ్వు భూమిని స్థాపించావు, అది స్థిరంగా ఉంది. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షంలో ఆయన చేసిన పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ సమస్తమును భగవంతుని సేవ చేస్తూ ఉన్నాయి. 91వ వచనంలో 119వ కీర్తన. కావున నేను నీ నిర్ణయం చెప్పిన అవి నేటికి స్థిరంగా ఉన్నాయి. ఆయన సృష్టించినటువంటి వస్తువులు స్థిరంగా ఉన్నాయి, రోజుకోలా మారట్లేదు. నీ పరిస్థితి ఏంటి? భక్తుడు చెప్తూ, ఒకవేళ నీ వాక్యం నాకు సంతోషాన్ని ఇవ్వకపోతే నేను ఎప్పుడూ నశించిపోయేవాడిని. నీ ఉపదేశములు, నీ వాక్యం నన్ను బ్రతికించాయి, నేను ఎన్నడూ వాటిని మరువను. మనం సంతోషంగా ఉన్నప్పుడు మర్చిపోతాం. భగవంతుడు ఈ రోజున నీకు నాకు చెప్తున్నాడు, ఏ సిచ్యువేషన్ అయినా సరే, నేను ఎల్లప్పుడూ ప్రభు, నేను ఎల్లప్పుడూ సంతోషంలో, దుఃఖంలో, ఆరోగ్యం ఉన్నప్పుడు, అనారోగ్యం, అన్ని వేళలా ప్రీతి సాక్ష్యం చెప్తూ నేను అన్నాను, అమ్మ ఆగు అన్నాను. లేదు అంకుల్, ఐ వాంట్ టు టెల్ అన్నది. అబ్బో, నాకు చాలా సంతోషం అనిపించింది. నేను చెప్పవలసిందే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను సంతోషం ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పడం, నాకు రానప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి. అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం. మన జీవితాల్లో ఆయనకు సరెండర్ అయినప్పుడు, ఆయన చేతుల్లో మనం ఉన్నప్పుడు, మనల్ని ఆయన వాక్యము మనల్ని ఏలనివ్వాలి. నీ ఉపదేశములు వెతుకుచున్నాను, నీ వాక్యాన్ని వెతుకుతూ ఉంటాను. నిన్న మనం చూసాం, ఉదయాన్నే వేకునే, ఓ సితారా లే, తెల్లవారిపోయింది. బేబమ్మ గారు ఫోన్ చేశారు, యాకోబన్నా ఇంకా లేవలేదా, తెల్లవారలేదా నీకు? దాని అర్థం అది, తెల్లవారలేదా యాకోబన్నా అన్న, లేచారా అన్నది. ఎందుకు? సితారా లే, త్వరగా లే, వేకునే. భగవంతుడు నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆయన వేచి ఉంటాడు సుమా. అయ్యో మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడేమో, త్వరగా అంటాం. డాక్టర్ గారికి మనకు అపాయింట్మెంట్ ఇస్తాడు, 4 గంటలకు రమ్మంటే ఎన్ని గంటలకు వెళ్తాం? 4 గంటలకు రమ్మంటే 3:30కి వెళ్ళి కూర్చుంటాం. ఎందుకు? ఒకవేళ డాక్టర్ గారు ముందు వచ్చేస్తాడేమో, మనల్ని రమ్మంటాడు, ఆయన త్వరగా వెళ్ళిపోతాడేమో. అర్ధగంట ముందు వెళ్తాం, గంట ముందు వెళ్తాం, వేచి ఉంటాం. మంచిది. సకల సంపూర్ణతకు పరిమితి కలుగు. కానీ నీ ధర్మశాస్త్రము అపరిమితమైనది, నీ వాక్యము అపరిమితమైనది, అపరిమితమైనది, అపరిమితమైనది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. ఆయనకు లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి.